కిల్లర్ బెట్టింగ్లు ప్రాణాలు తీస్తున్నాయి. బెట్టింగ్ మైకంలో యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. యువత ఆశలను అవకాశంగా తీసుకున్న యాప్లు బెట్టింగ్తో జీవితాలనే చిదిమేస్తూ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ కిల్లర్ యాప్స్గా మారి యమపాసాలై ప్రాణాలు తీస్తున్నాయి. కిల్లర్ బెట్టింగ్లపై స్పెషల్ ఎడిషన్ చూద్దాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చేతికొస్తాడు అనుకున్న సమయంలో తల్లిదండ్రులను తీరని కడుపు కోత మిగిల్చాడు. బెట్టింగ్ యాప్ బారిన పడ్డ అఖిల్ రావు అనే 22 ఏళ్ల కుర్రాడి విషాద కథ ఇది. హైదరాబాద్లో బీటెక్ చదువుతూ అఖిల్ బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. సుమారు 2 లక్షల రూపాయల బెట్టింగ్ యాప్స్ బారిన పడి లాస్ అయ్యాడు. తండ్రి తిరుపతిరావు నచ్చచెప్పినా మందలించినా మారలేదు. చివరకు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక సరిగ్గా 12 రోజుల క్రితం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదుగొచ్చిన కొడుకు విగత జీవి కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన అఖిల్ కథే ఇలా ఉంటే, పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరానికి చెందిన అనిల్ గోదావరి ఖనిలో ఉంటూ బెట్టింగ్ యాప్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 2 పిల్లలున్న అనిల్ కుటుంబం రోడ్డున పడింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సాయికృష్ణ కూడా బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న అఖిల్ తండ్రి తిరుపతిరావు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి యువత పెద్ద ఎత్తున బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఈ నెలలోనే 3 ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనం చూసాము. ప్రస్తుతం మనము తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో ఉన్నాం. మన్నెంపల్లిలో సిరికొండ నిఖిల్ రావు సరిగ్గా 13 రోజుల క్రితం ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ విద్యార్థి, 22 ఏళ్ళు ఉంటాయి. పిల్లవాడు చేతికి వస్తాడు అనుకునే క్రమంలో అతని మృతి అనేది ఈ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రేపింది. ఈరోజు ద్వాదశ కర్మలో భాగంగా మనం చూడవచ్చు. ఇక్కడ ఒక విషాదకరమైన వాతావరణం ఉంది. అసలు ఎందుకు ఇట్లా జరిగింది, అసలు బెట్టింగ్ యాప్లో అతను ఎందుకు చిక్కుకోవాల్సి వచ్చింది, వాళ్ళ తండ్రిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతిరావు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పాం. తిరుపతిరావు గారు, అసలు ఏం జరిగింది? అసలు మీ అబ్బాయి అంటే ఇందులో చిక్కుకున్నట్టు మీకు దృష్టికి తీసుకొచ్చాడా? ఏం జరిగింది? ఒకసారి డిసెంబర్ 22, 23కో డాడీ నేను ఒక ఆట ఆడిన, ఒక 60 నుంచి 70 వేలు అయింది అన్నాడు. ఇటువంటి ఆట ఆడద్దు డాడీ, మనం పెద్ద కులస్తున్నాం, ఈ పద్ధతి కాదు అని డబ్బులు ఇచ్చి పంపించిన. ఆడ అన్నాడు. మళ్ళీ మొన్న ఒక 2 నెలల 15 రోజులకు వచ్చింది. 40 వేలు అయినాయి అన్నాడు. 40 వేలు లిక్విడ్ ఎంబడే ఇచ్చి పంపిస్తాను. ఎంత ఇంట్రెస్ట్ అంటే 10,000కు 3500 ఇంట్రెస్ట్ అన్నాడు. సరే డాడీ, నువ్వు అవసరం లేదు, మొత్తం 30,000 ప్లస్ కాలేజ్ ఫీజు మొత్తం కొట్టేసిన తర్వాత నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో, నువ్వు మెంటల్ టెన్షన్ ఉండద్దు అన్న. లేదు డాడీ, ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ 3500 కదా, ఇంకో వారం 10 రోజులు టైం ఉంది అన్నాడు. ఆయన కూడా అడ్వాన్స్గా 30,000 కొట్టేసినా కూడా మళ్ళీ మా ఇంటికి వచ్చిన ఒక 4-5 రోజులు నా దగ్గర ఉండి నేను చేసే పనులు మొత్తం నా ఎంబడి దింపుకున్నా. నేను వ్యవసాయం పనులు చేసుకుంటాం, కూరగాయలు ఇట్లా పండించుకుంటాం. ఆ వారం 4 రోజులు మొత్తం కంప్లీట్ నాతో పాటుగా తిప్పుకున్నా. బుద్ధి మాట చెప్పుకుంటూ నేను చేసే పనులు మొత్తం చెప్పిన. మనం చేసే పనికి ఇది, మనకి ఎన్ని మిగులుతున్నాయి చేయొద్దంటే సరే డాడీ అని చెప్పిండు. మళ్ళీ ఆయనకి ఏమైందో డాడీని చూడబుద్ధి అవుతుందని మళ్ళీ వచ్చిండు. సరే నేను ఇలా వచ్చిండు. మళ్ళీ ఒక 2 రోజులు నా దగ్గర ఉండడు, మళ్ళీ వెళ్ళిపోయిండు. మధ్యలోనే హైదరాబాద్ బస్సు ఎక్కిపోతాను, కూరగాయల మార్కెట్ మధ్యలోనే ఆటో ఎంగేజ్ పట్టుకొని వచ్చి బావిలో పడిపోయిండు. అంటే ఇప్పుడు జనరల్గా మీకు ఒకడే అబ్బాయి. ఈ అబ్బాయిని కోల్పోయిన తర్వాత ఇలాంటి ఘటనలు ఇంకా జరగద్దు అంటే ఒక తండ్రిగా, అంటే ఒక బిడ్డను కోల్పోయిన తండ్రి మీరు ఏం చెప్తారు? ఇలాంటి కడుపు కోత విషయం ఏ తల్లిదండ్రులకు కూడా రావద్దు. ఈ ఆటలు ఇప్పుడు మాకు ఏం తెలియదు. పొద్దున అయితే సాయంత్రం దాకా పనులు చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చేస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఉంటే ఇస్తారట, మాకు తెలియదు అంటూరు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగేది ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు చూడవచ్చు. అంటే వీళ్ళ కుటుంబం దగ్గర మొత్తంగా ఒక విషాదకరమైన వాతావరణం అయితే ఉంది. అయితే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ బారిన పడి పిల్లలు మృతి చెందుతున్నారు, యువకులు అందులో చిక్కుకుంటున్నారు అవాలలో. కాబట్టి ఆ విషయాలలో చిక్కుకోకుండా ఇలాంటి యాప్స్ పైన నిషేధం విధించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే మనకు ఈ కుటుంబం నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.